సినిమా అనేది మనకు బంధం అయితే చిరంజీవి మనందరికీ బంధువు. ఎక్కడో మొగల్తూరులో పుట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా యాక్టర్ అవ్వాలని కసితో సినిమాల్లోకి వచ్చి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు ఇంతమంది హేమహేమీలు ఉన్న టైంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారంటే చిన్న విషయం. ఆయన సినిమా, ఆయన పాటలు, ఆయన డ్యాన్సుల గురించి డిస్కషన్ లేని రోజు ఉండదు. మూడ్ బాగోకపోతే ఆయన పాట, హ్యాపీగా ఉంటే ఆయన డ్యాన్సులు, ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తే ఆయన పాటలు చూస్తూనే తెల్లారిపోయిన రోజులు ఉన్నాయి. స్కూల్లో ఫంక్షన్ అంటే చిరంజీవి పాటకి డ్యాన్స్ వేయాల్సింది. ఏంట్రా నువ్వేమైనా పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా అంటే మురిసిపోయేవాళ్ళు. ఆయన స్టిల్ పేపర్లో వస్తే కట్ చేసి దాచుకున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. చాలామంది అంటూ ఉంటారు చిరంజీవి ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలే చేశారు కానీ ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు అని. కానీ ఆయన కెరియర్ పీక్లో ఉన్నప్పుడే రుద్రవీణ, ఆపద్బాంధవుడు, శుభలేఖ, ఆరాధన ఇలా చాలా సినిమాలు చేశారు ఆయన. కాకపోతే అప్పటికే ఆయన స్టార్ అయిపోయి అవన్నీ ఓవర్ షాడ్ అయిపోయాయి. మనకు తెలుసో తెలియకో లైఫ్లో ప్రతి మెమరీ చిరంజీవితోనే అటాచ్ అయ్యి ఉంది. మన ఫస్ట్ సినిమా, మనం వేసిన స్టెప్స్, అసలు చిరంజీవి అనే ఒక పేరు మన 25-30 ఏళ్ళ మెమరీస్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ మెమరీస్లో అమ్మ, నాన్న, మన ఇల్లు, ఫ్రెండ్స్, ఇంకా చిరంజీవి అందరూ ఉంటారు. అసలు చిరంజీవి ఒక స్టార్ హీరోనా కాదు, హీజ్ ఎ సెలబ్రేషన్. నా వరకు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. ఇది ఎప్పటికీ మారదు. ఏమంటారు? మీరు బాస్ ఫ్యాన్ అయితే మీ మెమరీస్ అన్నీ కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మీరు అలాగే మూవ్ అయ్యారు.